దాదాపు 3 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన సమంత కనిపించగానే సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన తన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారంతో ఇప్పుడు టాలీవుడ్లో రీసౌండ్ చేస్తోంది. జూన్ 19 రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ తెచ్చుకుంది. మొదటి రోజే ఏకంగా 13 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించడంతో శామ్ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు సమంత సినిమాకు 73 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా చిత్ర బృందం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇక ఓవర్సీస్లోనూ మా ఇంటి బంగారం సినిమాకు రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు $2 మిలియన్ క్రాస్ చేసిందని ఈ మూవీ టీం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పోటీ ఏవీ లేకపోవడంతో శామ్ సినిమాకు ఇంకా భారీ కలెక్షన్స్ వస్తున్నాయనే టాక్ ఉంది. ఇదే క్రమంలో చాలామంది శామ్ సినిమాను ఓటీటీలో చూడాలని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం సినిమా ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. మా ఇంటి బంగారం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలకు భారీ మొత్తం అందించినట్టు తెలుస్తోంది. థియేటికల్ రన్ పూర్తయిన 4 నుంచి 6 వారాల తర్వాతే సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్టు మొదటి వారంలో సమంత సినిమా స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ కూడా రానుంది. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడ్మోర్, హిమాంగ్ దువ్వూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుమారు 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.